సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం గంట సింబల్ నొక్కండి. హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు ఫిష్ పికిల్ ఎలా పెట్టుకోవాలో చూద్దామండి. చాలా బాగుంటుంది, చాలా ఈజీ కూడా. ముందుగా నేను ఒక 1/2 kg ఫిష్ తీసుకున్నానండి. చూడండి, ఇలా సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న పీసెస్ని 1/2 kg తీసుకున్నాను. వీటిని సాల్ట్ వేసుకొని ఒక త్రీ టైమ్స్ వాష్ చేసుకోవాలండి. మంచిగా వాష్ చేసుకొని వాటర్ ఏం లేకుండా వీటిని చూసుకొని పెట్టుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి మనం ఒక కడాయి తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోవాలండి. పల్లి నూనె మాత్రమే తీసుకుంటున్నాను. పచ్చళ్ళకి పల్లి నూనె బాగుంటుంది. అంటే దాదాపు ఒక 1/2 kg ఆయిల్ పడుతుందండి 1/2 kgకి. చూడండి, ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు మనం ఒక్కొక్క పీస్ ఫ్రై చేసుకుందాం. చూడండి, తడి ఏమి ఉండొద్దండి. తడి ఉంటే మనకు మాది ఆయిల్ అనేది చిల్లుతుందండి. అందుకే జాగ్రత్తగా తడి లేకుండా చూసుకొని వేసుకోవాలండి. అంటే ఒక్కొక్క క్లాత్ పైన వీటిని ఆరబెట్టుకుంటే తడంతా పోతుందండి. ఇలా వేసుకోవాలండి. ఒక్కొక్క పీస్ని వేసుకొని రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చూడండి, స్లోగా వేయించుకోవాలండి. సిమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై అవుతాయండి. హైలో పెట్టుకుంటే అంత సరిగ్గా తొందరగా మాడిపోతాయండి. అందుకే సిమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఇలా రెండు వైపులా కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా అన్ని పీసెస్ని వేయించుకోవాలండి. చూడండి, ఈ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. వీటన్నిటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం మనం. చూడండి, ఎంత చక్కగా వేగిపోయావు. సిమ్లో పెట్టి మాత్రమే వేయించానండి నేను. చూడండి, ఇలా చక్కగా వేగిపోయింది. వీటన్నిటిలో ఒక ప్లేట్లో తీసుకొని పెట్టేసుకుందాం మనం. చూడండి, ఇదే ఆయిల్లో మనం పోపు పెట్టేసుకుందాం. చూడండి, ఇదే ఆయిల్లో మనం పోపు కూడా వేసేసుకుందామండి. ఫస్ట్ వచ్చేసి ఒక 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు తీసుకుంటానండి. జీలకర్ర వేసానండి. ఆవాలు కొద్దిగా కాబట్టి 1/2 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది మనకి. ఇవి ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఫ్రెష్ది వేసుకోవాలండి. ఎందుకంటే పచ్చడి మనకు నిలువ ఉంటుంది కాబట్టి ఖరాబ్ కాకుండా ఉండడానికి ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలండి. ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి దీన్ని. స్మెల్ మంచిగా వస్తుంది, అప్పటి వరకు వేయించుకోవాలి. పచ్చి వాసన పోవాలండి ఫస్ట్. ఇలా ఫ్రై చేసుకోవాలి. చూడండి, మనకి ఇది ఫ్రై అయిపోయింది కదండి. ఇందులో జీడిపప్పు పేస్ట్ కదండి, పొడి తీసుకున్నానండి. ఒక 2 టేబుల్ స్పూన్లు, పెద్ద టేబుల్ స్పూన్ ఈ స్పూన్తో తీసుకున్నానండి. 2 టేబుల్ స్పూన్లు వేసానండి. దీన్ని కూడా మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి. చాలా బాగుంటుందండి పచ్చడి మాత్రం. ఇలా ఫ్రై చేసుకోవాలండి మొత్తం కలిసేలాగా. మనకి ఇది కూడా ఫ్రై అయిపోయిందండి. ఇందులో ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకుంటున్నానండి. పసుపు వేసుకుంటే పచ్చడి బూజు పట్టదు, ఫ్రెష్గా ఉంటుంది. చూడండి, ఇలా వేసి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. మంచిగా వేగితే మంచి స్మెల్ వస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి 1 స్పూన్ ధనియాల పొడి అండి, అది కూడా వేసి మంచిగా వేగనివ్వాలి. పచ్చి ధనియాల పొడి అండి, వేయించలేదు. 1 స్పూన్ వేసుకున్నాను. ఇలా వేసి మంచిగా కలుపుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి ఇందులో గరం మసాలా ఒక 1/2 స్పూన్ వేసుకున్నానండి. ఇవన్నీ మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా స్లోగా కలుపుకోవాలండి. సిమ్లో పెట్టుకొని మాత్రమే చేసుకోవాలండి ఏదైనా. ఇవన్నీ మనకు ఫ్రై అయిపోయాయి కదండి. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న ఫిష్ పీసెస్నండి ఇలా వేసేసుకుందాం. ఇలా వేసి ఒక 3 to 4 మినిట్స్ వరకు ఉడకనిద్దాం. ఇందులో ఇవన్నీ మసాలాలన్నీ ముక్కలకు పట్టాలి కదండి. అందుకే ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు మంచిగా ఉడికిద్దాం. చూడండి, ఇలా వేసుకొని మొత్తం ఉడికించుకోవాలండి. వీటిని చాలా బాగుంటుందండి. 3-4 మంత్స్ వరకు మనకు నిల్వ కూడా ఉంటుంది. చూడండి, ఇలా ఉడికినిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. దీన్ని చల్లారిన తర్వాతనే మాత్రం మనం ఉప్పు కారం వేసుకోవాలి. చూడండి, మనం చల్లారిపోయిందండి. ఇప్పుడు మనం ఉప్పు కారం వేసుకుందాం. ఈ గ్లాస్తోని కారం తీసుకుంటున్నానండి. ఆ గ్లాస్ నిండా కారం తీసుకుంటున్నానండి. కొంచెం తక్కువ, కారం ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం తక్కువ వేస్తున్నాను. కారం ఎక్కువ తినేవాళ్ళు కొంచెం నిండుగా వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ హాఫ్ గ్లాస్ కంటే కొంచెం తక్కువనే వేస్తున్నానండి. చూడండి,
ఈ విధంగా వేసి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. తక్కువ ఉంటే కూడా మనం తర్వాత యాడ్ చేసుకోవచ్చండి. ఉప్పు ఎక్కువైతే మొత్తం పచ్చడి మొత్తం ఖరాబ్ అయిపోతుంది. అందుకే చెక్ చేసుకొని వేసుకోండి. ఇలా మొత్తం ముక్కలన్నిటికీ పట్టేలాగా కలుపుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి నేను ఒక లెమన్ కూడా తీసుకుంటానండి. బాగా జ్యూస్ ఉన్న లెమన్ తీసుకోనండి, ఒకటి సరిపోతుంది. ఇగో జ్యూస్ తీసుకొని ఇందులో కలిపేసుకుందాం మనం. దీన్ని కూడా మొత్తం కలిసేలాగా కలుపుకుందామండి. ముక్కలన్నిటికీ పట్టేలాగా కలుపుకోవాలి. చాలా బాగుంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. చాలా హెల్తీ రెసిపీ అండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.